రుచికరమైన మటన్ వండడం చూద్దాం. హాయ్ అందరికీ. మటను సూపు కాస్త చిక్కగా ఉండేలాగా వండడం చూద్దాం. లైన్లో సైడ్ పిల్ల అని చేస్తారు చూడండి, ఇది 3 పావు కిలో కర్రీ. అయితే ఇది తేగానే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. వాటర్ వేసి క్లీన్ చేసుకొని రంధ్రాల గిన్నెలో వేసుకొని అలా పెట్టుకోవాలి, వాటర్ అంతా పోయేలాగా మటన్ల నుండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసి పసుపు, కారము, ఉప్పు, అల్లం మసాలా, గరం మసాలా వేసేసి అంతా కలిపి ఈ వాటర్ అంతా పోయిన మటన్ కూడా ఇందులో వేసుకొని మొత్తం చక్కగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వాలి. తర్వాత కుక్కర్ తీసుకోవాలి. ఆ కుక్కర్లో ఆయిల్ చిన్న పావున్నర అంతా ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఏషియా వేసి అవి వేగిన తర్వాత మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. రాకు వేయాలి. ఆనియన్ కట్ చేసుకొని ఒక పెద్ద 2 గడ్డలు పడతాయి. 2 గడ్డలు ఆనియన్ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని అందులో కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. పసుపు మళ్ళీ కాస్త ఇందులో వేసుకోవాలి. అల్లం ఒక హాఫ్ స్పూన్ అందులో, ఒక స్పూన్ ఇందులో వేసుకొని చక్కగా వేగనివ్వాలి పోపు. తర్వాత పుదీనా కూడా వేసి పుదీనా కూడా మంచిగా వేగిన తర్వాత ఈ మటన్, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి పెట్టుకున్న మటన్ని ఈ పోపులో వేసుకొని చక్కగా వేగనివ్వాలి. ఇందులో కాస్త ఇంకొక 2 స్పూన్ల, చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్ల కారము, సూప్ చిక్కగా రావడానికి ఎండిన కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకున్న పౌడరు ఇందులో వేసుకోవాలి. వేసుకోవడం వల్ల సూప్ మంచి చిక్కగా అవుతుంది. తర్వాత ఇవన్నీ కలిపేసి ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన వాటర్ పోసి అలా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా అయింది. తర్వాత మళ్ళీ కలిపేసి కొంచెం లైట్గా గరం మసాలా వేసేసి మళ్ళీ ఆ ఎసరు మళ్ళీ పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. మటను ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాతే వాటర్ పోయాలి. అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి చూడాలి. ఇందులో వాటర్ అంతా అయిపోయింది. దాదాపు మటన్ కాస్త ఉడికింది. ఇప్పుడు ఒక చెంబడు వాటర్ పోసాను నేను. అంతే, వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించాను. అంతే, అయిపోయింది. మటన్ తీసాను, ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా వేసి కలుపుకోవాలి. వేడి చేసేసి ఉడికిపోయింది కూర. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.